రైట్ పాక్ వక్రబుద్ధి మారడం లేదు. మరొకసారి పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దుల్లో పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. 11వ రోజు కూడా కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించింది పాక్. కుప్వారా, బారాముల్లా, పూంచ్ సెక్టార్లలో కాల్పులు జరిపారు. రాజౌరి, నౌషేరా, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. దీంతో పాక్ కాల్పులను భారత్ సైన్యం తిప్పికొట్టింది. మనం చూస్తున్నాం మొదటి నుంచి కూడా కవ్వింపు చర్యలు పాల్పడుతూనే ఉంది. ఈ విధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని వాళ్ళు నిషేధిస్తూనే ఉన్నారు. దాని వ్యతిరేకంగా కాల్పులు జరుపుతూనే ఉన్నారు. సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అప్డేట్స్ తెలుసుకుందాం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా. రైట్ రామకృష్ణ, మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని విరమించినట్టు తెలుస్తోంది. పాక్ కవ్వింపు చర్యలు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఇక పహల్గామ్ దాడి జరిగిన ఉగ్రదాడి జరిగిన దగ్గర నుంచి కూడా ఇక పాక్ తన ఒక్క బుద్ధిని చూపిస్తూనే ఉంది. మరి ప్రతిరోజు కూడా కాల్పులు జరుపుతూనే ఉంది. ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. మరి దాన్ని భారత సైన్యం కూడా తిప్పికొడుతూనే ఉంది. మరి కీలకమైన సెక్టర్స్ లో ఈ కాల్పులు జరుగుతున్నాయి. ఎల్ఓసి వెంబడి పూంచి, బారాముల్లా, కుప్వారా సెక్టర్ లో ఈ కాల్పులు జరుగుతున్నాయి. మరి ఒకవైపు భారత సైన్యం కూడా యుద్ధానికి సిద్ధమవుతుంది. ఈ టైంలో సరైన బలం లేనటువంటి పాక్ ఆగ్రహాన్ని తట్టుకోలేక కాల్పులు జరుగుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందనేది. ఇప్పటికే ఆల్రెడీ సరిహద్దులో కాల్పుల మూట కొనసాగుతుంది. కాల్పుల మూటతో ఒక సరిహద్దు అంతా అల్లాడిపోతుంది. మరి మరోవైపు యుద్ధ సన్నాహాలు జరుగుతున్నాయి. యుద్ధమే జరిగినట్టుగైతే పాకిస్తాన్ భౌతమే అగమ్య గోచరం అయిపోతుంది. మరి అందుకని తట్టుకోలేక పాకిస్తాన్ ఈ రకమైన చర్యలకు పాల్పడుతుంది, కవింపు చర్యలకు పాల్పడుతుంది చెప్పి తెలుస్తుంది. రైట్.